హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ ప్రసన్న. మీరు చూస్తున్నారు మన పల్లె గుమగుమలు. ఇవాళ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ పచ్చి చేపల కూర. ఇది అందరికీ ఎంతో ఇష్టమైన కూర కదా. ఈ పచ్చి చేపల కూర మన హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఈ వీడియోలో పచ్చి చేపల కూర ఎలా తయారు చేస్తారో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. ముందుగా నేనైతే 2 కేజీ చేపలు తీసుకున్నాను. దీనిలో వేస్ట్ అంతా పోను, కేజీన్నర అయ్యాయి. దీనిలోకి టేస్ట్కి తగినంత సాల్ట్, 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల కారం, 150 గ్రాముల చింతపండు, 2 వెల్లుల్లిపాయలు, ఒక 50 గ్రాముల అల్లం, కొంచెం కరివేపాకు, ఒక కొబ్బరి చిప్ప. ఈ సైజు కొబ్బరి చిప్ప అయితే సరిపోతుంది. దీనిలోకి 7 పచ్చిమిర్చి, 4 పెద్దుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర. ముందుగా మనం తీసుకున్న కొబ్బరి చిప్పని ఇలాగా కట్ చేసుకొని పౌడర్ పట్టుకోవాలి. దానిలోకి కట్ చేసుకున్న అల్లము, 2 పెద్ద వెల్లుల్లిపాయలు ఇలాగా రెబ్బలుగా తీసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్గా పట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండుని కొంచెం వాటర్ వెచ్చ చేసుకొని ఆ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి చింతపండు గుజ్జు వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దీనిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం తీసుకున్న అల్లం, వెల్లుల్లి, పెద్దుల్లిపాయ, కొబ్బరి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. వీటిలోంచి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం తీసుకున్న పెద్దుల్లిపాయల్ని, పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఈ పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవి దీనిలో వేసాక వీటిని కొంచెం సేపు బాగా మగ్గించుకోవాలి. ఇలా ఇవి మగ్గేటప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు, యాడ్ చేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్, పసుపు యాడ్ చేసుకున్నాక దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు కనుక స్పైస్ ఎక్కువ తినేటట్లయితే ఇంకో స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఇలా కారం యాడ్ చేశాక దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు మనం తీసుకున్న చింతపండుని ఇలా గుజ్జుగా పిండుకొని ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. చింతపండు కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే చేపల కూర పులుపుగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్నాక దీన్ని ఒకసారి కలుపుకోవాలి. మీకు పులుపుకి తగినంత చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు అవన్నీ యాడ్ చేశాక దీన్ని దించుకొని మనము తీసుకున్న చేప ముక్కల్లోకి ఈ పులుసుని యాడ్ చేసుకోవాలి.
ఇలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా పులుసంతా ముక్కలకు పట్టేలాగా ఇలా ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలాగా పులుసుని స్టవ్ మీద పెట్టుకోవాలి. దీని మీద మూత పెట్టి ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత దీన్ని తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా చిన్నగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా గరిటె పెట్టకపోయినా సరే ఈ చేపల సట్టిని ఒకసారి అలా చేతితోనే కదిలిస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చేపల సట్టిని ఒక్కసారి కదిలిస్తే ఈ ముక్కలు కదులుతాయి, అడుగంటదు. ఇలా కలిపినాక దీనిపైన మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని దీన్ని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా మూత పెట్టుకొని 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి దీనిలోకి గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 టీ స్పూన్ల గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇలా గరం మసాలా యాడ్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర యాడ్ చేశాక దీన్ని ఒక 2 మినిట్స్ వరకు అలా స్టవ్ మీద ఉంచుకోవాలి. చూడండి, మనకి చేప ముక్క ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. బాగా సాఫ్ట్గా కుక్ అయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అయిన పచ్చి చేపల కూర రెడీ అయిపోయింది. ఇది నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా మా ఈ వీడియో చూసేసి ఈ పచ్చి చేపల కూరని ట్రై చేయండి. ఇలా వేడివేడి అన్నంలో ఇలా చేపల కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ చేపల కూర వండుకున్న రోజు కంటే మరుసటి రోజు తిని చూడండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది. ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. మీరు కూడా ఈ పచ్చి చేపల కూరని ఈ వీడియో చూసి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching my videos. Bye bye.